ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారు కదా? బాగుంటారు. మీ కష్టాలు పోద్ది. మీకు ఏదైనా సమస్యలు ఉంటే దేవుడు దాన్ని పరిష్కరిస్తాడు. ప్రార్థన చేసే నోటితో చెప్తున్న వాక్కు ఫలిస్తుంది. వెంటనే ఒక గంటలో జరిగిపోద్ది, ఒక వారంలో జరిగిపోద్ది అనుకోమాకండి. ఎదురు చూడండి, దేవుడు మాట తప్పడు. ఈరోజు నవంబర్ 15, 2025 సాటర్డే. అదేనండి 15వ తారీఖు, నవంబరు 15వ తారీఖు 2025 సంవత్సరం, శనివారం ఉదయం 10:40 ఈరోజు దేవుని వాగ్దానాలు. దేవుడు అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుడు అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుకోండి. అయితే మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే సృష్టికర్తని మొక్కుతున్నాం, సృష్టిని మొక్కట్లా. ఎందరో ఏం చేస్తారంటే సూర్య నమస్కారం అనేసి అది ఒక దేవుడు దేవత అనుకొని దానికి దండం పెడుతుంటారు. అది ఎవరు? ఆది కాండంలో దేవుడు సృష్టించిన సూర్యుడు, దేవుడు సృష్టించిన చంద్రుడు. ఆది కాండం 1వ అధ్యాయం చదువుకోండి. అదేవిధంగా యోహాను సువార్తలో కూడా ఒక మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే, ఆయన దేవుని యొద్ద ఉండెను. ఎవరు? యేసుప్రభు. ఆయన సమస్తమును సృష్టించాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. సూర్యుడు, చంద్రుడు, సముద్రం, భూమి. క్రైస్తవుల అదృష్టం ఏంటంటే వాటిని భూమాత అనో భూదేవి అనో అనకపోవడం చాలా అదృష్టవంతులు క్రైస్తవులు. సూర్యుడిని పట్టుకుని పొద్దున్నే నమస్కారం చేసేది దేవుడికి మొక్కాలి, కానీ దేవుడు సృష్టించిన సూర్యుడికి మొక్కనందుకు క్రైస్తవులు అదృష్టవంతులు. చంద్రుడు, ఆయన ఒక దేవుడని దాన్ని దండం పెట్టుకోవడం లేదా మొక్కడం చేయనందుకు క్రైస్తవులు అదృష్టవంతులు. కాబట్టి ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే సూర్యుని మీద నిలిచి, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి అనేది నాకే పెద్దగా అర్థం అవ్వలా. ఎందుకంటే హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు బ్రదర్ ఏసన్న గారి పాట నేను పాడతాను, మీరు కొంత అర్థం చేసుకోండి. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? సూర్యుని ధరించి చంద్రుని మీద, మూన్, చాంద్, దాని మీద నిలబడి ఈమె ఎవరు అనే ఆ పాట మొదటి ఆ పల్లవిలోనే నేను మీతో మాట్లాడుతున్నా. ఆమె క్రొత్త నిబంధన సంఘం అని ఈ పాటలో అర్థం ఉంది. నేను ఇన్నాళ్ళు అనుకున్నాను సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచినామే దేవమాత ఏమో, దేవమాత అనుకున్నాను. నేనంత లోతైన మహాభక్తుడిని కానీ పండిట్ని కాదు. ఇక్కడ కొద్దిగా తేడా చెప్తున్నాను అన్నమాట. ఏసన్న గారి పాటలో ఈమె ఎవరు అనే దాని మీద తర్వాత చరణాల్లో మనకి తెలుసుద్ది. నేను గతంలో అనుకునేవాడిని సూర్యుడిని ధరించి చంద్రుడి మీద నిలిచింది దేవమాత అని అనుకున్నాను.
ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్న ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్న మహిమ గలిగిన సంగమే మహిమ గలిగిన సంగమే మహిమ గలిగిన సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించే ఎవరు ఆకాశములో కనిపించే ఎవరు జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయి ఉన్న ఎంత జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యున్న కృపలో నిలిచిన సంఘమే జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యున్న కృపలో నిలిచిన సంఘమే 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 సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు ఆకాశములో కనిపించే ఎవరు ఆది అపోస్తుల ఇప్పుడు భూమి మీద తిరుగుతున్నారే ఈ యుగంలో ఆ అపోస్తులు కాదు, ఆది అపోస్తులు. అపోస్తులు అంటే ఏంటంటే అర్థం పంపబడిన వారు దేవుని చేత. ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న ఆది అపోస్తుల ఉపదేశాన్ని, వాళ్ళ ద్వారా వినే ప్రసంగాన్ని లేదా వాక్యాన్ని, ఉపదేశాన్ని, హితబోధని మకుటముగా ధరించి ఉన్న. మకుటం అంటే ఏంటంటే కిరీటం, క్రౌన్. ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న క్రొత్త నిబంధన సంఘమే, 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 క్రొత్త నిబంధన సంఘమే. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచే ఆకాశములో కనిపించే ఎవరు, ఆకాశములో కనిపించే ఎవరు. హల్లెలూయా. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు నవంబర్ 15వ తారీఖు శనివారం ఉదయం 10:30 దాటిన తర్వాత 11 మధ్యలో 2025వ సంవత్సరం. ఎందుకంటే ప్రతిరోజు 3 గంటలకి లేచి
అదే రేయి మొదటి జాములో నుండి 3 నుండి 5 గంటల వరకు నేను దేవుని సన్నిధిలో గడపడం, ఏకాంతంగా గడపడం నాకు చాలా ఇష్టం. ఈరోజు కొద్దిగా శోధనలు పడ్డా. 2:45 లేవడం అయితే జరిగింది. ఒక్క 30 గంట అలా దేవుని సన్నిధిలో స్తుతులు చదువుతూ గడుపుతుంటే మత్తు వచ్చేసింది. సర్లే ఒక్క 15 గంట పడుకుందాం అనేసి అలా పడుకున్నా. ఆ పడుకున్నప్పుడు నాకు మృత్యువు, చావు వచ్చి లేపుతుందంట. అరే ఇంకా ఎంతసేపు, దా 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 అన్నట్టుగా. అది కలో ఊహో నాకు తెలియట్లేదు, నిద్ర రావట్లా. ఎందుకంటే నేనున్న గది అరకొర వసతుల ఉన్న గది అన్నమాట. బయట వేడిగా ఎండగా ఉంది ఈరోజు. కానీ లోన వచ్చి అలాగే తలుపులు వేసుకొని ఉంటే దోమల బాధ తట్టుకోలేము. అందుకని ఏం చేస్తాను, ఫ్యాన్ వేసుకుంటా. ఫ్యాన్ వేసుకుంటే గడగడ గడగడ వణికించే చలి అన్నమాట. అందుకే తారీఖులు చెప్తుంటా. ఏ నిమిషంలో ఉంటానో, ఏ నిమిషంలో ఆయన పిలుస్తాడో అది ఆయన ఇష్టం. నేను ఇంకో 100 ఏళ్ళు బతుకుతా, శతాయుష్మాన్ భవ, ఇవన్నీ మన ఇష్టాలు కాదు. నవంబరు 15వ తారీఖు శనివారం కదా. ఈరోజు దేవుని వాగ్దానం, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఎంత మంచి వాగ్దానాలండి. అది ఎవరు? యెషయా 12వ అధ్యాయం 2వ వచనం. దేవుడే వాక్యం, వాక్యమే వాగ్దానం. కాబట్టి మీరు ఎలాంటి సమస్యలు, శోధనలు, ప్రమాదాలు, అవమానాలు, నిందలు ఏది ఉన్నా కూడా దేవుడి మీద మీ భారం వేసి అలాగా సహనంతో, ఓర్పుతో మీరు ప్రార్థన చేయండి. రత్నం ఫ్రాన్సిస్ దైవజనుడు, ఆయన ప్రార్థన చేశాడు కదా, ఇంకా తిరగలేదనేసి నన్ను మీరు మాత్రం వంక పెట్టమాకండి. నేను దేవుని ప్రతినిధిని, మీ అందరి కోసం ఆయన గుమాస్తాను అన్నమాట. ఆయనతో ప్రార్థన చేస్తున్నాను, అది మాత్రం అక్షరాలు నిజం. నా ప్రార్థన ఆయన వింటాడు. అయితే మీ కోరికలు నెరవేర్చడం గంటలోనా, ఒక రోజులోనా, వారంలోనా, నెలలోనా అనేది నేను చెప్పలేను. తగిన సమయమందు ఆయన మన మొర ఆలకిస్తాడు. మనకి చెవులు ఇచ్చిన దేవుడికి వినికిడి శక్తి లేదనుకోవడం మన పొరపాటు. మనకి చేతులు ఇచ్చిన దేవుడు ఆయన ఇవ్వటానికి చెయ్యి కొరచ అనుకోవడం మన పొరపాటు. నిశ్చయంగా ధైర్యంగా ఉండండి, యేసుని నమ్మండి, యేసుతో ఉండండి. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడే ప్రార్థన మీరు కూడా చేసుకోండి. నేను 90% ప్రార్థన చేస్తే కనీసం మీరు ఒక 10 నిమిషాలు దేవునితో ఉండండి. దేవుడు ఈ వీడియో చూస్తున్న నిన్ను, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని పరిపూర్ణ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచాలని, ఆయన నుండి నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటే ఇవన్నీ జరుగుద్ది. ఆయన నుండి నువ్వు కోరినవన్నీ నెరవేరాలని నిండు మనసుతో యేసు నామంలో నిన్ను దీవిస్తున్నాను. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవును, ఒక్కొక్కసారి యూట్యూబ్లో 1200 మంది, 1500 మంది చూస్తుంటారు వ్యూవర్స్, వీక్షకులు. నాకు అత్యవసరం డబ్బులు కావాలి అని నేను అనట్లా. తినటానికి ఉంది, అద్దె కట్టుకోవటానికి ఉంది. కానీ ఒక మాట మీ ఎదురుగా చెప్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో ఏమని ఉంది? పుచ్చుకొనుట కంటే ఇచ్చుటలో ధన్యత అని. మీరు ఎవరైనా సరే, ఎంతైనా సరే కానుక నాకు పంపే ప్రయత్నం చేయండి. ఫోన్పే, ఎందుకంటే నాకు ఖర్చులు చాలా ఉంది. నాకంటే బీడీ సిగరెట్లు కాల్చడమో లేకపోతే ఇంకొకటో కాదు, దైవికమైన కార్యక్రమాలకి ఖర్చులు ఉన్నాయి. మీరు నన్ను ప్రోత్సహించాలనుకుంటే నా ఫోన్పే నెంబరు, నా ఫోన్పే నెంబరు, అదే నా వాట్సాప్ 9391450191 9391450191.
దేవుడు నిన్ను, ఈ వీడియో చూస్తున్న నిన్ను, నీ ఇంట్లో వాళ్ళందరినీ యేసు నామములో దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.